హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి వడియాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పెసరపప్పు వడియాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని కర్రీ వండేదాకని చెప్పేసి చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వీటిని ఈ పెసరపప్పు వడియాలన్నమాట. 3 టమాటాలు, ఆనియన్స్, సరిపడా ఆనియన్స్ అన్నమాట, కారం, సాల్ట్, పసుపు, ఆయిల్, వాటర్ అన్నమాట. ఇది గ్రేవీ కర్రీకి. ముందుగా వీటిని పెసరపప్పు వడియాలని ఫ్రై చేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఆయిల్లో. ఫ్రెండ్స్, ఆయిల్ పోస్తున్నాం వడియాలు వేపడానికి. ఫ్రెండ్స్, వడియాల కూరకి మొత్తం ఆయిల్ కలిగిపోయింది. అందులో వడియాలు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేపడానికి. గోల్డ్ రంగు వచ్చేదాకా వేపాలన్నమాట ఫ్రెండ్స్. కొంతమంది ఏమో వాటర్లో నానబెడతారన్నమాట. నేను అలా కాకుండా ఫ్రై చేసి వండుదామని వండుతున్నాను అన్నమాట. వీటిని వడియాలు పప్పు చారుల్లో కూడా ఎలాగ ఫ్రై చేసుకుని తినొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని కూరలోనూ లేదా స్నాక్గా కూడా తినొచ్చు. ఈ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్, తీసేస్తున్నా. ఫ్రెండ్స్, నేను ఇందాక రేపిన మూకుడు ఉంది కదా, అందులోనే ఆనియన్స్, టమాటా ముక్కలు మొత్తం కలిసి వేసేస్తున్నాను అన్నమాట. వేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను అన్నమాట. ఇది కుక్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. నేను మూత పెట్టేస్తాను. ఇది కుక్ అవుతుంది కదా, ఇట్లా కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటాలు, ఆనియన్స్ కుక్ అవ్వాలి కాబట్టి పచ్చివాసన లేకుండా వేసి, ఇప్పుడేమో 1 స్పూనుడు పసుపు వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా కలిపేస్తున్నాం. వేసి మూత పెడుతున్నా, కొంచెంసేపు కుక్ అవుద్ది కదా. సరిపడా సాల్ట్ వేసేస్తున్నాం అన్నమాట. చేతితో వేస్తున్నాం, స్పూన్తో వేయట్లేదు. వేసేసి ఇలా కలిపేసుకుంటున్నాం. కారం కూడా ఎక్కువ వేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం వేస్తున్నా. స్పూన్ వేస్తున్నా. ఇవన్నీ వేసేసి కలిపేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ప్లస్ వడియాలు కూడా వేసేస్తున్నా. ఆయిల్ వస్తుంది కదా, ఇవి ఫ్రై చేసిన వడియాలు కూడా వేసేస్తాను అన్నమాట. ఇవన్నీ వేసేసి మొత్తం అంతా దీంట్లో వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. నేను సరిపడా వాటర్ పోసేసి ఇది ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట. మూత పెట్టేసి పెసరపప్పు వడియాలు కర్రీ కుక్ అవుతుందన్నమాట, అయిపోవచ్చిందన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయిపోయిందనమాట. పెసరపప్పు వడియాలు గ్రేవీ కర్రీ అనమాట. ఈ వడియాలు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వడియాలు అనమాట. వీటిని చికెన్ పీసెస్, మటన్ పీసెస్ టైప్లో ఉంటాయి అనమాట. మటన్ పీసెస్ టైప్లోనే ఉంటాయి ఎక్కువ. చూడండి, మొత్తం కంప్లీట్గా కర్రీ చేశాను. ఇది రైస్లోకి
తింటారన్నమాట. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. చపాతీ పూరీల్లో కూడా తినొచ్చు దీన్ని, గ్రేవీ కర్రీ కాబట్టి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పెసరపప్పు వడియాల కూర అనమాట, కర్రీ అనమాట.